హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో లాస్ట్ స్టాప్ ఇన్ యూమా కౌంటీ అనే ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ 2023లో హాలీవుడ్లో రిలీజ్ అయింది. స్టోరీ లైన్ ఏంటంటే, వీడియో చిన్నదే కదా, స్టోరీ లైన్ ఎందుకు, డైరెక్ట్గా మనం మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టక ముందు నా ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కొంచెం వీడియో చూడండి, కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ ఆ వీడియో చూసి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంక మనం మూవీ స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్లో ఒక సేల్స్ మ్యాన్ కార్లో వెళ్తూ పెట్రోల్ అయిపోవడంతో పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి ఒక బంక్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ బంక్ అతను ఏం చెప్తాడంటే, మా దగ్గర కూడా పెట్రోల్ అయిపోయింది సార్, దగ్గరలో ఇంకో బంక్ కూడా లేదు, పెట్రోల్ ట్యాంక్ కాసేపట్లో వస్తుంది, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, లేదంటే పక్కనే డైనర్ ఉంది, అక్కడికి వెళ్ళి కూర్చోండి అని అతను చెప్తాడు. దాంతో అతను కాసేపు కారులోనే కూర్చుందామని చెప్పి రేడియో ఆన్ చేస్తాడు. ఇద్దరు దొంగలు అదే ఏరియాలో ఉన్న ఒక బ్యాంక్లో $7 లక్షలు దొంగలించి గ్రీన్ కలర్ పింటో కారులో పారిపోయారని ఆ రేడియోలో వింటాడు ఈ సేల్స్మన్. అప్పుడే ఆ డైనర్ దగ్గరికి ఒక పోలీస్ కార్ వస్తుంది. అందులో నుంచి చార్లెట్ అనే ఒక లేడీ దిగి ఆ డైనర్ ఓపెన్ చేస్తుంది. ఆమె ఆ డైనర్ ఓనర్. డైనర్ ఓపెన్ చేయడంతో ఈ సేల్స్మెన్ లోపలికి వెళ్తాడు. చార్లెట్ ఇతన్ని చూసి ఏం కావాలని అడుగుతుంది. ఏం వద్దు, పెట్రోల్ కొట్టిద్దామని వచ్చా, వీళ్ళ దగ్గర లేదంటే కాసేపు వెయిట్ చేయమన్నారు, అందుకే ఇక్కడికి వచ్చా అని అతను చెప్తాడు. సరే అయితే మీకు కాఫీ ఇమ్మంటారా అని చార్లెట్ అడుగుతుంది. ఓకే ఇవ్వండి అని అతను చెప్తాడు. చార్లెట్ అతనికి కాఫీ ఇచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అతన్ని అడుగుతుంది. యాక్చువల్గా రేపు నా కూతురు బర్త్డే, ఆమె దగ్గరికి వెళ్తున్నా అని అతను చెప్తాడు. మీ దగ్గర ఏదో బాక్స్ ఉంది, ఏముంది అందులో అని చార్లెట్ అడుగుతుంది. అందులో పురాతనమైన కత్తులు అవి ఉన్నాయి అని అతను చెప్తాడు. ఓహో, మీరు కత్తులు అమ్ముతారా అని చార్లెట్ అడుగుతుంది. అవును, మీరు కొంటారా ఏంటి అని అతను అడుగుతాడు. వద్దులేండి, ఇప్పటికే మా కిచెన్లో చాలా ఉన్నాయి, సర్లేండి ఇంకేమేమంటారు, మా దగ్గర స్పెషల్ డిష్ రుబాబ్ పై, అది తీసుకురమ్మంటారా మీకు అని చార్లెట్ అడుగుతుంది. ఇంకేం వద్దులేండి అని అతను చెప్తాడు. రేపు మీ కూతురు బర్త్డే అంటున్నారు కదా, ఆమెకు పట్టుకెళ్ళండి అని చార్లెట్ అంటుంది. సరే అయితే ఇవ్వండి అని అతను చెప్తాడు. చార్లెట్ ఆ పైస్లేస్ని బాక్స్లో పెట్టి అతని కూతురు పేరు సారా అని అతను అడిగి తెలుసుకొని బాక్స్పై రాసి ప్యాక్ చేసి అతనికి ఇస్తుంది. ఈ సేల్స్మెన్ చార్లెట్ని న్యూస్ పేపర్ అడిగి అందులో ఉన్న పజిల్స్ని సాల్వ్ చేస్తూ కూర్చుంటాడు. అప్పుడే అక్కడికి బౌ అండ్ ట్రావిస్ అనే ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి పెట్రోల్ కొట్టిద్దామనుకుంటారు. ఆ బంక్ అతను ఇందాక ఆ సేల్స్మెన్కి ఏం చెప్పాడో వీళ్ళకి అదే చెప్తాడు. సరే అని చెప్పి బౌ వాళ్ళ కార్ని ఈ సేల్స్మెన్ కార్ పక్కనే పార్క్ చేసి లోపలే కూర్చుందాం అనుకుంటారు. కానీ ట్రావిస్ మాత్రం బౌ మాట వినకుండా కాఫీ తాగుతానని చెప్పి ఆ డైనర్ లోపలికి వెళ్తాడు. సర్లే అని చెప్పి బౌ కూడా ఆ డైనర్ లోపలికి వెళ్తాడు. ఇద్దరు కాఫీ ఆర్డర్ చేసి కూర్చుంటారు. వీళ్ళు వచ్చిన కార్ని అబ్జర్వ్ చేసిన ఆ సేల్స్మెన్, ఇద్దరు దొంగలు బ్యాంక్లో డబ్బులు దొంగలించి గ్రీన్ కలర్ పింటో కార్లో తప్పించుకున్నారని ఇందాక రేడియోలో వింటాడు కదా, ఇప్పుడు సేమ్ అదే కార్లో ఈ వ్యక్తులిద్దరూ ఆ గ్రీన్ కలర్ పింటో కార్లో రావడంతో వాళ్ళే దొంగలై ఉంటారని ఈ సేల్స్మెన్ అనుకుంటాడు. అదే విషయం తన టేబుల్ దగ్గరికి వచ్చిన చార్లెట్కి చెప్తుంటాడు. చార్లెట్ తన హస్బెండ్ పోలీస్ ఆఫీసర్ అవడంతో ఆమె ఈ విషయం తన హస్బెండ్కి చెప్దామని చెప్పి ఫోన్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవుతుంది. మర్యాదగా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరుగు, లేదంటే నేను షూట్ చేసి ఇక్కడే చంపేస్తా అని బౌ చార్లెట్ వైపు గన్ చూపించి బెదిరిస్తాడు. దాంతో చార్లెట్ ఫోన్ పెట్టేస్తుంది. బౌ ఆ ఫోన్ వైర్ని కట్ చేసి ఆమెని ఆ సేల్స్మెన్ దగ్గరికి వచ్చి కూర్చోమంటాడు. ఇదిగో చూడండి, మేము దొంగలని మీరు కనిపెట్టేశారు, వెరీ గుడ్, కానీ ఆ విషయం అందరికీ చెప్దాం అనుకుంటున్నారు చూసారా, అది వెరీ బ్యాడ్. కాబట్టి మా గురించి మర్చిపోయి కామ్గా మీ పని మీరు చేసుకోండి, లేదంటే ఇక్కడే టపాసులు కాల్చి దీపావళి పండుగ చేసేస్తాను అని బౌ వాళ్ళని బెదిరిస్తాడు. దాంతో వీళ్ళిద్దరూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. అప్పుడే ఆ డైనర్ దగ్గరికి ఇద్దరు ఓల్డ్ కపుల్ వస్తారు. సేమ్ ప్రాబ్లం, పెట్రోల్ అయిపోవడంతో డైనర్లో వెయిట్ చేద్దామని వస్తారు. తర్వాత గ్యావిన్ అనే పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. అతను కారులో వస్తూ చార్లెట్ హస్బెండ్ చార్లీతో ఫోన్లో మాట్లాడతాడు. ఇదిగో, నువ్వు మా డైనర్ దగ్గరికి వెళ్ళి మనకు 3 కాఫీలు తీసుకొని వచ్చేయి, అలాగే నా వైఫ్ ఇందాక కాల్ చేసి ఎందుకో మాట్లాడలేదు, విషయం ఏంటో కొనుక్కో అని చార్లీ గ్యావిన్కి చెప్తాడు. ఇక్కడేమో ట్రావిస్ బౌతో మాట్లాడుతూ, అన్నా ఇంకా కాసేపు మనం ఇక్కడే ఉంటే ఈ డైనర్ మొత్తం ఫుల్ అయిపోయేలా ఉంది, ఏం చేద్దాం ఇప్పుడు అని అడుగుతాడు. ఏముంది, అందరినీ రాని, ఎవడో ఒకటి కారులో పెట్రోల్ ఉంటుంది కదా, వాడి కారు తీసుకుని మనం ఎస్కేప్ అయిపోదాం అని బౌ అంటాడు. సరే అలాగే చేద్దాం అని చెప్పి ట్రావిస్ చార్లెట్ని పిలిచి, ఇదిగో అమ్మ నాకు అర్జెంటు, వాష్రూమ్ ఎక్కడా అని అడుగుతాడు. ఆ పెట్రోల్ బంక్ దగ్గరే ఉంది, వెళ్ళండి అని ఆమె చెప్తుంది. రేయ్, నువ్వు పని చూసుకున్నాక ఆ బంకర్ దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర కారు ఏమైనా ఉందేమో చూడు, అందులో వెళ్ళిపోదాం అని బౌ అంటాడు. ట్రావిస్ ఆ బంక్ అతని దగ్గరికి వెళ్ళి, సార్ మీ దగ్గర కారు లేదంట కదా, చార్లెట్ చెప్పింది అని అడుగుతాడు. నువ్వు ఇస్తావా, అయినా చార్లెట్ ఈ విషయం నీకెందుకు చెప్పింది అని అతను అడుగుతాడు. ఊరికే సరదాగా మేము మాట్లాడుకుంటున్నాం అంతే, ఎందుకు వాష్రూమ్ ఎక్కడా అని ట్రావిస్ అడుగుతాడు. తర్వాత సీన్లో ఇద్దరు లవర్స్ని చూపిస్తారు. వాళ్ళ పేర్లు మైల్స్ అండ్ సిబిల్. మైల్స్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. మరోపక్క గ్యావిన్ ఆ డైనర్ దగ్గరికి వెళ్ళి చార్లీ కాఫీ తీసుకురమ్మన్నాడని చెప్తాడు.
ఏంటి ఇవాళ మీ డైనర్ మొత్తం ఫుల్ అయినట్టుంది అని గ్యావిన్ అడుగుతాడు. అదేం లేదు, అందరూ పెట్రోల్ ట్యాంకర్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చార్లెట్ చెప్తుంది. గ్యావిన్ అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడుతుంటాడు. ఈ లోపుగా చార్లెట్ కాఫీ ప్రిపేర్ చేసి చార్లీ కోసం ఇచ్చిన కాఫీ క్యాప్ లోపల హెల్ప్ అని రాస్తుంది. అలాగే షుగర్ కూడా ఎక్కువగా కలుపుతుంది, తన హస్బెండ్ చార్లీకి డౌట్ రావాలని. చార్లీ పేరు ఆ కాఫీ పైన రాయడం అబ్జర్వ్ చేసిన బౌ చార్లెట్ దగ్గరికి వచ్చి చార్లీకి ఇచ్చిన కాఫీపై ఎందుకు అతని పేరు రాసావని ఆమెను అడుగుతాడు. ఎందుకంటే నా హస్బెండ్ చార్లీ కాఫీలో షుగర్ వేసుకోడు, అందుకే ఆ కాఫీని అతను గుర్తుపట్టాలని దానిపై పేరు రాశాను అని చార్లెట్ చెప్తుంది. అందులో ట్రావిస్ గాడు వాష్రూమ్ నుంచి బయటకు వస్తాడు. అక్కడ అతనికి పోలీస్ కార్ కనిపించడంతో ట్రావిస్ భయపడి ఆ డైనర్ లోపల ఏం జరుగుతుందా అని అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత గ్యావిన్ కాఫీ తీసుకుని వెళ్తుంటే ట్రావిస్ అడ్డం రావడంతో ఆ కాఫీ అంతా కింద ఒలిగిపోతుంది. మళ్ళీ చార్లెట్ కాఫీ ప్రిపేర్ చేసి గ్యావిన్కి ఇస్తుంది. గ్యావిన్ ఆ కాఫీ తీసుకుని వెళ్ళిపోయాక ఆ బంక్ అతను అక్కడికి వస్తాడు. అతను అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి కూర్చుంటాడు. అప్పుడే అక్కడ ఫోన్ వైర్ కట్ అయి ఉండడం అతను అబ్జర్వ్ చేస్తాడు. తర్వాత గ్యావిన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి చార్లీ వాళ్ళకి కాఫీ ఇస్తాడు. మీ వైఫ్ చార్లెట్ ఎందుకు మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది, ఏం జరిగింది అని గ్యావిన్ అడుగుతాడు. ఏముంటుంది, ఆ డైనర్లో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు, రిపేర్ చేయించమంది, తర్వాత చూద్దాంలే అని చెప్పా, బహుశా అందుకు కలిగి ఉండొచ్చు, అయినా ఈ మధ్య వాళ్ళ అమ్మ హెల్త్ బాగుంటలేదులే, అందుకే ఈ మధ్య మూడ్ ఆఫ్లో ఉంటుంది అని చార్లీ చెప్తాడు. తర్వాత మైల్స్ అండ్ సిబిల్ కూడా పెట్రోల్ కోసం ఆ బంక్ దగ్గరికి వెళ్తారు. మైల్స్ బయట ఉన్న ఆ గ్రీన్ కలర్ కార్ని చూసి ఈ కారులోనే ఆ బ్యాంక్ దొంగలు పారిపోయారని న్యూస్లో విన్నా, బహుశా వాళ్ళు ఇక్కడే ఉన్నట్టున్నారు, ఒక పని చేద్దాం, వాళ్ళు వచ్చేలోపు ఈ కారులో వాళ్ళు దొంగలిచ్చిన డబ్బు ఉందేమో చూద్దాం, ఉంటే తీసుకుని వెళ్ళిపోదాం అని మైల్స్ అంటాడు. తర్వాత మైల్స్ ఆ కార్ డిక్కీని ఒక రాడ్తో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతలో ఆ పెట్రోల్ బంక్ అతను అక్కడికి వస్తాడు. అతను చూసిన మైల్స్ రాడ్ పక్కన పడేసి పెట్రోల్ కోసం వచ్చామని చెప్తాడు. వెయిట్ చేయండి, ట్రక్ వస్తుంది అని అతను చెప్పడంతో వీళ్ళు కూడా ఆ డైనర్ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. అక్కడున్న వాళ్ళల్లో ఎవరు దొంగలై ఉంటారా అని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అంతలో అక్కడికి చీఫ్ పోలీస్ ఆఫీసర్ పీట్ అక్కడికి వస్తాడు. పీట్ చార్లీతో మాట్లాడుతుండగా బౌ అక్కడికి వచ్చి పీట్తో మాట్లాడుతూ అతని కారులో పెట్రోల్ ఉందేమోనని కనుక్కుంటాడు. ఎందుకు లేదు, నిన్నే ఫుల్ ట్యాంక్ చేయించాను అని పీట్ చెప్తాడు. అవునా, వెరీ గుడ్ అని చెప్పి చార్లెట్కి ఫుడ్ ఆర్డర్ చేసి తన టేబుల్ దగ్గరికి తీసుకురమ్మంటాడు బౌ. చార్లెట్ బౌకి ఫుడ్ తెచ్చాక బౌ చార్లెట్పై గన్ పెట్టి, చూడమ్మా, నీ కార్ని మాకు ఇచ్చేయి, ఈ అమ్మాయిని వదిలేస్తాం, లేదంటే ఇక్కడే చంపేస్తాం అని బౌ పీట్ని బెదిరిస్తాడు. నీ దగ్గరే కాదు, నా దగ్గర గన్ ఉంది, నువ్వు ఆ అమ్మాయిని షూట్ చేస్తే నేను నిన్ను షూట్ చేస్తా అని పీట్ బౌతో అంటాడు. అప్పుడు నేను నిన్ను షూట్ చేస్తా అని ట్రావిస్ పీట్ వైపు గన్ ఎయిమ్ చేస్తాడు. అక్కడే ఉన్న ఆ ఓల్డ్ మ్యాన్ కూడా తన దగ్గర ఉన్న గన్ తీసి, నువ్వు పీట్ని షూట్ చేస్తే నేను నిన్ను షూట్ చేస్తా అని ఆ ఓల్డ్ మ్యాన్ ట్రావిస్ వైపు గన్ ఎయిమ్ చేస్తాడు. ఓర్ ముసలోడా, నీ దగ్గర కూడా గన్ ఉందా, ఏం చేసుకుంటావురా దాంతోటి అని ట్రావిస్ అంటాడు. అదంతా చూసిన మైల్స్ తన దగ్గర ఉన్న గన్ తీసి ఆ ముసలతని వైపు గన్ ఎయిమ్ చేసి, నువ్వు వాడిని షూట్ చేస్తే నేను నిన్ను షూట్ చేస్తా, ఏంటి అలా చూస్తున్నారు, నేనెవరిని మీకెందుకు హెల్ప్ చేస్తున్నానన్నా, నాకు మీరు బ్యాంక్ దొంగలని తెలుసు, మీ దగ్గర ఉన్న మనీలో నాకు కొంత వాటా కావాలి, అందుకే మీకు హెల్ప్ చేస్తున్నా అని మైల్స్ అంటాడు. సరే ఇస్తాంలే అని బౌ అంటాడు. ఓకే, ఎవరిని షూట్ చేసుకోవద్దు, నా కార్ కీస్ ఇస్తా, కానీ మీరు ముందు చార్లెట్ని వదిలేయండి అని పీట్ అంటాడు. రేయ్, అలా చేస్తే వీళ్ళు నాకు వాటా ఇవ్వర్రా అని మైల్స్ అంటాడు. అదంతా నాకెందుకు, నువ్వు వాళ్ళతో మాట్లాడుకో, మీకు కార్ కావాలంటే చార్లెట్ని వదిలేయండి అని పీట్ అంటాడు. రే, నాకు తెలియక అడుగుతాను, మేమంటే దొంగలం కాబట్టి మా దగ్గర గన్లు ఉన్నాయి, మీ అందరి దగ్గర గన్లు ఎందుకున్నాయిరా, ఎరా నీకు వాటా కావాలా, ₹1 కూడా ఇవ్వను అని ట్రావిస్ అంటాడు. అలా అయితే నేను నిన్ను షూట్ చేస్తా అని మైల్స్ ట్రావిస్తో అంటాడు. మైల్స్, నువ్వు కంగారు పడకు, నేను మాటిస్తున్నా, నీకు మనీ ఇస్తాను అని బౌ మైల్స్తో అంటాడు. అలా అయితే ఫస్ట్ ఆ కార్ కీస్ నాకు ఇవ్వి అని మైల్స్ పీట్ని బెదిరిస్తాడు. ఈ గ్యాప్లో చార్లెట్ ఆమె దగ్గరున్న కత్తితో బౌని పొడిచి ముందుకు వెళ్తుంది. బౌ తన దగ్గరున్న గన్తో చార్లెట్ని షూట్ చేస్తాడు. దాంతో అక్కడున్న అందరూ ఒకరినొకరు షూట్ చేసుకుంటారు. ట్రావిస్, ఆ సేల్స్మెన్ అండ్ మైల్స్ గర్ల్ ఫ్రెండ్ సిబిల్ తప్ప మిగిలిన వాళ్ళందరికీ బుల్లెట్స్ తగులుతాయి. ట్రావిస్ తన దగ్గరున్న గన్తో ఆ సేల్స్మెన్ని సిబిల్ని బెదిరిస్తాడు. అప్పుడే ఆ పెట్రోల్ బంక్ అతను వచ్చి ట్రావిస్ని షూట్ చేస్తాడు. గాయాలతో ఉన్న బౌ ఆ పెట్రోల్ బంక్ అతన్ని షూట్ చేస్తాడు. వాళ్ళు కూడా అక్కడే చనిపోతారు. అప్పుడే సిబిల్ అక్కడున్న గన్ తీసుకొని ఆ సేల్స్మెన్ని బెదిరిస్తే ఆ సేల్స్మెన్ కంగారులో కత్తితో ఆమెపై అటాక్ చేస్తాడు. అతని దగ్గర ఉన్న కత్తి సిబిల్కి గుచ్చుకొని ఆమె చనిపోతుంది. దాంతో అక్కడున్న అందరూ చనిపోతారు, ఈ సేల్స్మెన్ తప్ప. ఈ సేల్స్మెన్ అక్కడున్న సిగరెట్స్ తీసుకుని బయటకు వచ్చేసి సిగరెట్ కాలుస్తూ ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచిస్తాడు. ఎవరికో ఫోన్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఆ ఫోన్ మధ్యలో పెట్టేసి ఆ దొంగల కారులో ఉన్న మనీ తీసుకొని తన కారులో పెట్టి పీట్ కారులో ఉన్న పెట్రోల్ని తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. మరోపక్క పోలీస్ ఆఫీసర్ చార్లెట్కి అండ్ ఆ పెట్రోల్ బంక్ అతనికి కాల్ చేస్తే వాళ్ళు కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో అతనికి డౌట్ వస్తుంది. దాంతో గెవెన్తో కలిసి డైనర్ దగ్గరికి బయలుదేరతాడు చార్లీ.
ఆ సేల్స్మెన్ అన్నీ సర్దుకొని వెళ్ళిపోతుండగా ఇంకో కపుల్ ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తారు. ఆ డైనర్ లోపల చాలామంది చనిపోవడం గమనించిన అతను భయపడి బయటకు వచ్చి తన వైఫ్కి లోపల చాలామంది చనిపోయారని చెప్తుంటాడు. అప్పుడు ఆ సేల్స్మెన్ వాళ్ళ దగ్గరికి వచ్చి అసలు లోపల ఏం జరిగిందో చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళు ఈ సేల్స్మెన్ మాటలు నమ్మరు. దాంతో ఈ సేల్స్మెన్ వాళ్ళని గన్తో బెదిరిస్తాడు. అతని వైఫ్ పేరు సారా అని తెలియడంతో ఈ సేల్స్మెన్ కూతురు పేరు కూడా సారా కదా, అందుకే పాపం వీడు జాలిపడి వాళ్ళు కొంత డబ్బు ఇచ్చి తన గురించి మర్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్తాడు. వాళ్ళు కూడా అందుకు ఒప్పుకుంటారు. ఈ సేల్స్మెన్ మనీ తీస్తుండగా ఆ మనీ చూసిన వీళ్ళు, కొంపదీసి నువ్వేనా బ్యాంక్ దొంగవే, అయితే నీ మనీ మాకొద్దు అని చెప్పి వాళ్ళు అంటారు. నాటకాలు ఆడుతున్నారా, ఎక్కువ మాట్లాడితే ఇక్కడే షూట్ చేస్తాను అని ఆ సేల్స్మెన్ గన్ని గాల్లో షూట్ చేస్తాడు. కానీ ఆ గన్ పేలదు. ఏంట్రా ఇప్పటి వరకు బుల్లెట్ లేని గన్తో మమ్మల్ని బెదిరించావా అని అతను ఆ సేల్స్మెన్పై అటాక్ చేయడానికి వస్తే ఆ సేల్స్మెన్ భయంతో మరోసారి గన్ కాలుస్తాడు. ఈసారి ఆ గన్ పేలుద్ది. బుల్లెట్ అతని వైఫ్కి తగులుతుంది. దాంతో అతని వైఫ్ సారా అక్కడే చనిపోతుంది. ఈ కోపంతో అతను ఆ సేల్స్మెన్పై అటాక్ చేస్తాడు. ఆ ఫైట్లో సేల్స్మెన్ అతన్ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తాడు. తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ కపుల్ కారులో ఉన్న చిన్న పాపను చూస్తాడు. సర్లే మనకెందులే అని చెప్పి ఆ పాపను అక్కడే వదిలేసి ఇతను ఆ కారులో ఉన్న మనీతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సేల్స్మెన్ వెళ్ళాక చార్లీ వాళ్ళు ఆ డైనర్ దగ్గరికి వస్తారు. అక్కడ అతని వైఫ్ చార్లెట్ చనిపోవడం చూసి చార్లీ చాలా బాధపడతాడు. అసలు అక్కడ ఏం జరిగిందో గెవిన్ వాళ్ళకి అర్థం కాదు. ఆ బ్యాంక్ రాబరీ చేసిన దొంగల కార్ని చూసిన చార్లీకి వాళ్ళే ఇదంతా చేశారేమోనని డౌట్ వస్తుంది. అయితే అక్కడ పెట్రోల్ కొంత కింద పడి ఉండడం, అక్కడి నుంచి కారు వెళ్ళిపోవడం, ఈ గుర్తులు గమనించిన చార్లీకి అప్పుడే అక్కడి నుంచి ఎవరో వెళ్ళారని తెలుస్తుంది. పొద్దున్న తన వైఫ్ని డ్రాప్ చేసినప్పుడు అక్కడ ఆ సేల్స్మెన్ కార్ని చూసిన చార్లీకి ఇప్పుడు ఆ కార్ అక్కడ లేకపోవడంతో బహుశా అతనే అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడని చార్లీకి అర్థమయ్యి కార్లో ఉన్న చిన్నపాపని గెవిన్కి ఇచ్చి ఆ సేల్స్మెన్ కోసం వెతుకుతాడు. ఆ సేల్స్మెన్ కార్లో వెళ్తుండగా మళ్ళీ అతను పెట్రోల్ అయిపోవడంతో ఆ కార్ అక్కడే రోడ్డుపై వదిలేసి మనీ తీసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ ఒక ట్రక్ రోడ్ సైడ్కి పడి ఉండడం గమనించి సేల్స్మెన్ ఆ ట్రక్ దగ్గరికి వెళ్తాడు. అది పెట్రోల్ ట్రక్. వీళ్ళు మూవీ స్టార్టింగ్ నుంచి వెయిట్ చేస్తున్న పెట్రోల్ ట్రక్ అదే అనమాట. ఆ ట్రక్కి యాక్సిడెంట్ అవ్వడం వల్ల అది రోడ్ పక్కన పడిపోయి ఉంటుంది. అందులో ఉన్న డ్రైవర్కి స్పృహ ఉండదు. అప్పుడే చార్లీకి రోడ్ పైన ఆ సేల్స్మెన్ కార్ కనిపించడంతో చార్లీ అక్కడికి వచ్చి ఆ సేల్స్మెన్ని పట్టుకుంటాడు. మర్యాదగా నా దగ్గరికి వచ్చి లొంగిపో, లేదంటే షూట్ చేస్తాను అని చార్లీ చెప్తాడు. ఇలా కాదని చెప్పి ఆ సేల్స్మెన్ స్టార్టింగ్ నుంచి జరిగిందంతా చార్లీకి చెప్తాడు. కానీ చార్లీ అతని మాటలు నమ్మడు. ఇంక వీడు నన్ను వదలడు అని చెప్పి ఆ సేల్స్మెన్కి అర్థమయ్యి వాడి దగ్గర ఉన్న లైటర్తో ఆ పెట్రోల్ ట్రక్కి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోతాడు. చార్లీ అతన్ని షూట్ చేస్తాడు. ఆ సేల్స్మెన్కి బుల్లెట్ తగిలి అక్కడే చనిపోతాడు. ఆ పెట్రోల్ ట్రక్ పేలి చార్లీ కూడా అక్కడే చనిపోతాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. సో ఆ దొంగిలించిన మనీ దొంగలకే కాదు ఎవరికి దొరకకుండా పోతుంది. దానివల్ల మిగిలిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. అది ద లాస్ట్ స్టాప్ ఇన్ యూమా కౌంటీ మూవీ స్టోరీ. ఈ స్టోరీ విన్నాక మీకు ఏ మోరల్ అర్థమైందో కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.